చిట్టు విని అలా చిట్టు అలా హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీధర్ మమ్మీ. అయితే ఈ రోజు వచ్చేసి ఏంటి తెలుసా, మనోడు జర అందరూ కుస్తీ రాస్తి అని ఏమేమో అంటుండే ఈ రోజు. మరి ఏందో చూపించుకుందాం మీరు డాన్సర్. ఎవరెవరు కలుకుంటారు కుస్తీ వల్ల? మన దినాకర్కి డాన్సర్కి ఇద్దరికి కలిపి. డాన్సర్ కూడా అందరు జిమ్ తీసుకో అని అంటారు. మనం జిమ్ కి డైరెక్ట్ కుస్తీలే తీసుకోవచ్చున్నాం. దంగల్ తెలుసా, నేను చిన్నప్పటికే 2వ క్లాస్ నుంచి నేర్చుకున్నా. అది కూడా ఎందుకు అనుకుంటారు దంగల్లా ఇప్పుడు ప్రైజ్ మనీ టెక్నిక్ తో మండబెట్టి ఒక్క నిమిషం ప్రైజ్ మనీ పెడుతూ ఏడనో కాదు ఎల్బీ స్టేడియం లా 11th 12th 13th ఫుల్ అంటే ఫుల్ అయితే దంగలు నేర్చుకొని పైసలు కొట్టుకొని ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? పైసలు గెలుచుకోవడం ఇంటికి తీసుకొని వెళ్ళిపోతా. నువ్వురా నేను దారిలోనే కార్గిర్ కొనుక్కుంటా. ఇప్పుడు అయితే డాన్సర్ ఆడు దినాకర్ ఆడు ప్రాక్టీస్ చేయడానికి కార్వాన్ దంగల్కి అయితే తీసుకొని వచ్చిన వీళ్ళని. ఎందుకంటే నాలెడ్జ్ అనేది తెలియాలి. ఇప్పుడే ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నాం. అరే ఒక నిమిషం బాగురి ఒక నిమిషం ఇదైతే మన అన్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు, ప్రిపేర్ అవుతారు. అరే మీరు అయితే అది కట్టుకోరి. నేను మొత్తం అరే నేను టూర్ చేస్తున్నారా అబ్బాయి, దంగల్ టూర్ వద్దా చేయొద్దా? తీసాం అయితే చూసుకోవచ్చు. ఇక్కడ అన్న వాళ్ళు అయితే మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నారు. దేనికి మన ఎల్బీ స్టేడియంలో అవుతున్నాయి కదా ఇప్పుడు దంగళ్ళు, దానికోసం అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. గేమ్ ఆడిపోయాం అన్న వాళ్ళని మంచిగా. అన్న అయితే ఇప్పుడు ఆడ రెజ్లింగ్ అయితే చేపిస్తున్నాం. అన్న మీ పేరు? నా పేరు గజేందర్. అన్న పేరు? నా పేరు మెట్టు సాయి కృష్ణ. అన్న చలో స్టార్ట్ అయితే అయిపోయింది చూడు. హైలైట్ టెక్నిక్ చేయండి, డిఫెన్స్ వద్దు, అటాకింగ్. రైట్ అన్న వెళ్ళా. హైలైట్ దంగలంటే ఏమో అనుకున్నా, ఈరోజు చూస్తుంటే చక్కెర వచ్చేస్తుంది. నాకు చూస్తేనే చక్కెర భయం అవుతుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదే చూసిరా అన్న ఎట్లా కొట్లాడుతుంది. లైవ్లో చూస్తుంటే అలాగనే ఉంది. పాలమంది ఒకసారి లోపల రావా దినాకర్ ఏం చేస్తుంది? సపాట్కి పాట కాస్ట్యూమ్ వేసుకో దినాకర్, బట్టలు తినిపోవాలా. కాస్ట్యూమ్ వేసుకో షేర్ మస్తు అయిపోయింది. ఛాతీ అయితే బౌరాన్ లేచింది. మీరు బట్టలు అయితే వేసుకో. ఇవన్నీ డబ్బల్స్ అనమాట. ఇక్కడ మొత్తం డబ్బల్స్ ఉన్నాయి. ఇవి ప్లేట్లు. దీంతోనే మొత్తం అంశాలలో ఇక దేశీ అన్న పాత అప్పటి కాలం డంబులు వేసారు ఎట్లనా. కానీ ఇప్పుడు మొత్తం బ్లబ్బర్ అవన్నీ వస్తున్నాయి. కానీ ఇవన్నీ అప్పటివే ఓల్డ్ అంటే ఓల్డ్. డాన్సర్ రెడీ అవుతుండో అన్న. దీని పేరు డంబుల్. ఇవి ఏమో ప్లేట్లు అన్న. దీని పేరు ముగ్ధ ఇట్లా చెప్తారు. ఇది నెక్లెస్ వల్ల పెడుతురు మధ్య రైట్. ఇట్లాంటివి పెద్దవి. పెద్ద కప్పనా అన్న. ఇది హనుమాన్ కేసరి రెజ్లింగ్ కాంపిటీషన్ 2024. అచ్చా ఛాంపియన్షిప్ అన్న మనదా అన్న? దీని గురించి చెప్పాను. అది టీమ్ ఛాంపియన్షిప్ అన్న. అది మన కాంపిటీషన్ పార్టిసిపేట్ చేస్తాం కదా మనం. మన దంగల్కి ఎక్కువ మిడిల్ మనకు వస్తే అప్పుడు ఛాంపియన్షిప్ ఇస్తుంది మనం. ఇవన్నీ కూడా ఛాంపియన్షిప్ లేదు. కాంపిటీషన్ పేరు. ఇది ఎన్ని కేజీస్ ఉంటా? ఒకటి 10. నైస్. ఇవన్నీ ముగ్ధ ప్లేట్లు, ఇవన్నీ పాతకాలం ప్లేట్లు. ఐరన్ మొత్తం ఐరన్. ఇవన్నీ నట్లు గిట్లు. దీంట్లో ప్లేట్లు అయితే బోరాలు ఉన్నాయి. దీంట్లో ఇవన్నీ ప్లేట్లే. ఇడ వస్తా. అరే దినాకర్ బ్యాగ్లు ఇస్తుడు ఇప్పుడే అన్న. మట్టిలో కొట్లాడిపోయిందమ్మా. ఇవన్నీ అన్న వాళ్ళ అప్పట్లో 19th మొత్తం ఇవన్నీ కొట్టేసి అంటారా. పాతకాలం ఎట్లున్నాయి చూడు, పాతకాలం. ఇదేమో మొన్న కేసరి కుస్తీ
కుటుంబం కుస్తీ కుటుంబం అని చెప్పి అన్న వాళ్ళ ఫ్యామిలీ 12 అట్లా అయితే అన్న వార్మప్ అంటే ఎందుకు చేయాలన్నా ఇప్పుడు అంటే ఇప్పుడు కుస్తీ కన్నా ఏదైనా మనం ప్రాక్టీస్ చేయడానికి పోతాం కదా అప్పుడు వార్మప్ కంపల్సరీ బాడీ కొంచెం హీట్ అవుతుంది బాడీలో మూమెంట్ వస్తుంది ఫస్ట్ అయితే మూమెంట్ ఉంటుంది కదా ఓకే మనం స్టార్టింగ్లో కొంచెం వార్మప్ చేసుకొని మళ్ళీ ఇద్దరు పైలవాన్ లేదు మన కుస్తీ పెడదాం వీళ్ళు ఇద్దరు ఓకే అన్న పెడదాం అన్న చెప్పి వార్మప్ స్టార్ట్ కుస్తీ పెడుతున్నారు మన రక్తం గీతం కడతాం వాళ్ళు చూసుకోవాలా మీరే ఆడినానుకో కుస్తీ మర్చిపోతాడు బస్సి మరి అదే నడవాలిరా మన కుస్తీ చూద్దాం ఎట్లా ఆడతారో చూద్దాం వీళ్ళు ఇద్దరు అయితే చూద్దాం అన్న వార్మప్ అయితే చెప్పి అన్న ఓకే స్టార్ట్ చేయండి వార్మప్ స్టార్ట్ చేయండి బాగా చూసి చేయి తాకింది పాపం ఏం కాదు అన్న లైట్ అన్న బేటే బో సిట్టనో రాను సపాటు కొట్టు ఆ సపాట్లు కాదురా సపాటు ఇందాక నువ్వు కొట్టినావు చూడు దినాకర్ చింటూ బాయ్ కొట్టు లెక్క పెడతా ఇందాక కొట్టాలి దినాకర్ 1 2 अरे बेटे 3 बोरान 4 చాలా నెక్స్ట్ అన్న నెక్స్ట్ ఏమేమి చలో దా మ్యాట్ పైన కొట్లాడు డైరెక్ట్ మీకు ఇప్పుడు మన ఇంటర్ లాగుంటుంది అనుకో ఎట్లా ఎంట్రీ అలా ఎంట్రీ అట్లా ఎంట్రీ అవి ఫస్ట్ అయితే ఇగో డాన్సర్ చింటూ ఎంట్రీ తీసుకుందాం డాన్సర్ చింటూ దంగల్ డాన్సర్ చింటూ చెప్పు ఏ పాట వాళ్ళని రైట్ ఇచ్చే చలో దా ఎంట్రీ అలాగే ఉండాలా అరే మళ్ళా ఓటు పెట్టే కొట్లాడతావు అట్లా కొట్లాడతా పైసలు కావాలా వద్దా కావాలి మళ్ళా కొట్లాడాలను దినాకర్ తీసుకుందాం అంటున్నాడు బస్సుకి తీసుకోవాలా అని అరే షూలేస్ కోల్ చేయాలి రాదు షూలేస్ కోల్ చేయాలి పోనోనికి ఏం తెలుసు ఆడుకురాస్తాం షూలు వేసుకొని చేయాలా అన్న మన రోషన్ అంటే రోషన్ వస్తుండంట రోషన్ రోషన్ మనం ఏం చేయాలి ఇంట్లో రాశాను దావట్ ఒకసారి దావట్ పటాకొట్ చాది అలాగలో అనుకోండి అలాగలో ముంబై ఉండాలి అరే పెట్టా చూసి चलो 3 2 ముంబై अरे मधुरा डांसर ओ भैया నేను ఎంతో కాలి ఇప్పుడు చూపిస్తా चलो 3 2 अरे చేతులు ఇట్లా అనిపెట్టు ఇగో ఇట్లా ఓ పెట్టే అరే డాన్సర్ అటాక్ చేయడం ఏంటి అరే చేతులు మీరు చేతులు మెడల్ పైన అట్లా స్టార్ట్ చేయి అరే గిల్లి పెట్టా ఇది హైలైట్ వాడేస్తాం నైస్ ఇప్పుడు దినాకర్ బాయ్ నీ వెయిట్ ఎంత బా 86 ఉంటా 86 అరే 86 వెయిట్ ఎవరన్నా నేను పట్టుకొచ్చి మా దీపంలో చూస్తాం చూడు ఇది అట్లనే అనిపిస్తుంది ఎన్ని కిలోలకి ఎంతమంది వస్తారో చూడు 86 అని ఇట్లా ఇంత పెట్టిండు 44 అయినా మనం పెట్టిండు
ఉస్మానియా పంపాలా చూసి మళ్ళీ ఆడు ఒక్కడే ఇంటికి కొడుకు గోల్ వచ్చిర్రు. అరే అన్న వచ్చి అరే అన్న చూడు ఎట్లుండో అలా నీ పేరు ఏం పేరు అలా సాయి అన్న నా పేరు. సాయి అన్న చూసి ఎట్లుండో ఫ్రేమ్ చూడు మనం ఎప్పుడు వేసుకోలే డ్రెస్ కానీ అయినా కానీ డైరెక్ట్ నాడు ఆడిపో చలో దినాకర్ ఆడదామని చాలా హుషారులో ఉంది. చలో ఉక్కుంబాయ్ ఫస్ట్ కుంకుంబ కుంకుంబ కుంబాయ్ కుంకుంబాయ్ ఉక్కుంబాయ్ కుంకుంబాయ్ చేతులు గీతులు పట్టుకొని ఏమైంది చలో దిను నైస్ రా బేటే నైస్ రా బేటే అరే ఆడితే ఆడరాడు ఎట్లనో చలో ఏమైంది ఇద్దరు మాట్లాడుకుంటురా అలా చెయ్యాలా అన్నా నా ఇజ్జత్ తీయక అంటున్నాడు అన్న చెవుల మాట్లాడుకుంటున్నాడు వెళ్ళ అరే 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 పడనిస్తలేడు అన్న మనోడు పడనిస్త అరే ఓని ఆనా ఒక్కడే ఆనా ఇంటికి కొడుకు ఓని ఆనా వదిలే ఆనా వదిలే ఒక్కడే ఆనా ఇంటికి పోపం ఇంటికి పెద్దోడు అన్న అలా అరే ఈడు కుక్క ఇద్దరేరా ఇంట్లో అలా కప్పలగా పడ్డాయి నేను ఉన్నోడా మస్తుకున్నా ఆయన కుక్క దొంగతనం చేసినప్పుడు దక్కా ఇక్క కొట్టిండు ఇంతో కొట్లాడితే వీడే కుస్తీ బరాబర్ కొట్లాడు ఆడినంటే కుస్తీ మర్చిపోతాడు ఈయన బస్సి చూద్దాం అలా అరే మర్చిపోతున్నాను బస్ మన ఆయన గుర్తుకు రావాలా కుస్తీ. చలో ఆడు నడు గుర్తుకొచ్చి ఆడుతున్నది ఆడు 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 ఇద్దరు ఆడు చలో ఫస్ట్ ఏం చేయాలన్నాడు అన్న వాళ్ళు కుంకుంబ ఉక్కుం కుంకుంబ చలో త్రీ అది చూస్తావు సెకండ్ ఇచ్చినట్టు ఇచ్చి ఇట్లా చలో 3, 2, 1 స్టార్ట్ రా అరే కొట్లాడు రా అరే ఏమైంది బా అట్లా చేస్తాడు డాన్సర్ ల్యాచ్ కనిపిస్తుంది ఏ అది దగ్గర అట్లా కాళ్ళతో కొట్టుకోదా ఏమైంది బా భయపడుతున్నావు డాన్సర్ కాలు అరే కబడ్డీ ఆడుతున్నారా ఏ నువ్వన్నా కొట్టురా మళ్ళా అగో ఇప్పుడా పెట్టాను అరే 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 హైలైట్ రా హైలైట్ చేతి కొట్టేసా స్మాక్ డౌన్ ఎట్లా కొడతారు అలా కొట్టే ఏ చిట్టు విల్లు అలా చింటూ విల్లు ఆల్రెడీ అరే అయిపోయింది అరే 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 చింటూ విల్లు ఆల్రెడీ అరే పెట్టే అన్నా మీరే ఇట్లా లేపురా ఓవర్ విన్నా అన్నా ఇప్పుడు అన్నా ఓవర్ విన్నారు అన్న నా ఇజ్జత్ తీయరు. నేను ఆడింది చెప్పాలా నా ఇజ్జత్ పోతుంది ఫస్ట్. ఇంటికి చిన్నోడు చింటువాడు ఎలా ఫస్ట్ ఉంటాడు రా బాబు ఇంత పెద్ద పేమెంట్ మీ డాన్సర్ పడ్డాడు కదా గాలదంతా గాలైనా పెట్టినా కానీ చెల్లొచ్చు ఆహా 650 ఇస్తాను ఒట్టు చెందినా కొట్టుకుంటావు పొద్దున చాయ్ మీద అయిపోయేదా ఇంటి అడ్డేడా నెక్లెస్ రోడ్ మీద ఇక్కడ తాజ్ బంజారా ఖాన్ నేను చుట్టాడు. ఏం చేస్తారు బా మీరు పని మాట్లాడరా డాన్సర్ వస్తా డైలీ వస్తున్నావు నువ్వు ఏడా? బయటికి పోగానే చాయ్ తాపి డాడీ అంటే ఆడుకుంటాడు. చాంగిని రావద్దు అరే దినగర ఇంత సిన్సియర్ చేస్తుంది చూడా నువ్వు నిజంగా నీ ల్యాక్స్ బయట పడుతున్నావు దమ్మె
ఫుల్ ఫైబర్ కాలు చూడు ఆడు చూడవు ఉడుము లక్కున్నాడు. అరే వేషం వేసి వచ్చినట్టు రాజ్యం కాదని అది ఎంత సిన్సియర్ చేస్తున్నా నా వర్కౌట్ కూడా. అగో డాన్సర్ అని అన్న ఆల్రెడీ అంతే. అరే నువ్వు చేయరా ఇప్పుడు. అయ్యో ఏమైంది గుంజుబే ఏమైంది బా రావట్లేదే ఏమైంది బా అది వస్తలే కదా. నేను ఇస్తా నాకు వస్తలేదు. అరే పట్టుకోరా పట్టుకోరా గుంజురా నేను గుంజిచ్చినారా. దీనికి ఈత రాదు, తాడుకుంజనికి రాదు. ఏమైందివా అయితేలేవా సరే అరే ఎప్పుడు ఉందిరా అరే మీకు 11, 12, 13 11, 12, 13 రంగు కొట్లాడుతుంటే 10 తారీఖు రావాలనుకోరా షాట్లా ఇడిపి ఉన్నాడు అనుకోరా షాట్లా స్టేడియం. అన్న ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న అసలు మనకి ఎప్పుడు ఉంది దంగల్. Third Veer Telangana Kesari, LB Stadium, Wrestling Championship in memory by Mettu Shanmukh Pahalwan. 11, 12, 13 తారీఖు రోజు కుస్తీ కాంపిటీషన్ ఉంది ఎల్బీ స్టేడియంలో. పబ్లిక్ అందరు రావాల్సిందిగా, మా పైల్వాన్లను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈ టోర్నమెంట్కి ప్రైజ్ మనీ వచ్చేసి ఒక్కొక్క వెయిట్కి జూనియర్ వెయిట్కి అయితే 15,000, సెకండ్ వచ్చిన వాళ్ళకి 10,000, థర్డ్ వచ్చిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సీనియర్ వెయిట్ కేటగిరీస్ ఉన్నాయో 51, 65, 70, 74, 86 ప్లస్ 86 వాళ్ళు ఎవరైతే ఉన్నారో 50,000, 30,000, 20,000 ఇవ్వడం జరుగుతుంది. సో టైటిల్ మెయిన్ అయితే ఏదైతే బాల్ కేసరి ఉందో, మెట్టు జయరాం బాల్ కేసరి ఏదైతే ఉందో దాంట్లో అయితే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి 75,000, 50,000, 25,000 ఇవ్వడం జరుగుతుంది. వీర్ తెలంగాణ సన్ముఖ్ పైల్వాన్ కేసరి ఎవరైతే సాధిస్తారో వాళ్ళు 70 నుంచి 100 కిలోల వరకు వాళ్ళ వెయిట్ కేటగిరీ ఉంటుంది. సో అల్ల గెలిచిన వాళ్ళకి 2,00,50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక తెలంగాణలో ఫస్ట్ ఇంత ప్రైజ్ మనీ ఇవ్వడం, ఎందుకంటే పైల్వాన్లకు ఎంకరేజ్మెంట్ చేయాలని చెప్పి మేము ఇంత ప్రైజ్ మనీ ఇస్తున్నాం. సో అందరు కూడా రావాలని చెప్తున్నాం, పైల్వాన్లు అందరు కలిసి. అలాగే ఎవరైతే చాపా ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు కూడా అందరు రావాలి. ప్రత్యేకంగా ఇంకేం పాసులు ఉండవు. ఇంకొకటి మార్నింగ్ నుంచి జరుగుతాయి బౌట్స్, ప్లస్ ఈవినింగ్ వచ్చేసరికి అందరూ కూడా ఈవినింగ్ అందరు రావాల్సిందిగా మేము కోరుతున్నాం. ఇప్పుడు యూత్కి కూడా కొంచెం మెసేజ్ టైప్ మీరు ఇస్తే ఇంకా మంచిగా ఉంటాం. ఈ యూత్కి ఒక మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు గాంజా కానీ తాగడం కానీ ఇవన్నిటికీ ఎడిక్ట్ అవుతున్నారు. పైల్వాన్ రండి, ఎంతో మంది అఖాడాలు ఉన్నాయి ఇక్కడ. ఫ్రీ ఆఫ్ కాస్ట్లా 10,000 జిమ్ములు 10,000 దాంట్లో కట్టేదానికంటే ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ డైలీ గంట నుంచి 2 గంటల వరకు ఎక్సర్సైజ్ చేపిస్తాం. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా తాలీంలలోకి రండి, తప్పకుండా చేపిస్తాం. ఇంకోటి ఒక చిన్న మెసేజ్, మీరు చెడిపోకుండా మీ ఆరోగ్యం కాపాడుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మేమే చూస్తాం అన్న, మేము ఒక 2 years బ్యాక్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మేము కూడా అట్లనే చేసినా, కానీ ఇప్పుడు అన్నీ బంద్ చేసి ఒక మంచి వేలో పోవాలని చెప్పి మెసేజ్ అయితే అందరికీ కావాలన్న. సో గాయస్, మమ్మల్ని అయితే ఎంతమంది ఆదరిస్తారో వాళ్ళందరూ ఎల్బీ స్టేడియంకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 11th, 12th, 13th మన వాళ్ళు కూడా ఆడతారు. ఆడ చూపిస్తాం మన డాన్సర్ ఆడుతున్నా అనుకోరాదు. ఎప్పుడు 10 తారీఖు 12th ఆడుతున్నాడు నేను మధ్యాహ్నం 12 గంటలకు. నేను 12 తారీఖు ఆడుతున్నా అనుకోరా అది షాట్లా. చలో చూద్దాం ఎవరికి వెళ్ళిస్తారో చూద్దాం అది కూడా. సో నాకైతే చింటూ అనిపిస్తుంది అన్న. 2 lakh రూపాయలు ఇండియా గెలిచిన స్టేడియంలో గెలవాలా మొత్తం అల్మారు అనుకుంటాడేమో మనోడు గెలవ. దిలాకర్ నువ్వు గెలుస్తున్నావా? నేను గెలిచినాక ఇంకో వాచ్ చెప్పిస్తున్నా నేను. సరే మన శివన్న షా అన్న వాళ్ళు ఇలా మన వీడి తెలంగాణ కేసి ప్రమోషన్ కోసం మన అన్న వాళ్ళు వచ్చి నాకు కూడా మంచిగా అనిపించింది. ఫన్ వేలా మనము కుస్తీకి ప్రమోట్ చేద్దామని చెప్పి వీళ్ళకి మనము చేసినాం వీడియో ఇప్పటివరకు. చాలా చాలా మంచిగా అనిపించింది. అయితే వీళ్ళతో మనం పబ్లిక్లోకి పోతే అందరు ఫిట్నెస్ చేస్తారని చెప్పి మనం ఈ వీడియో 100% మాకు కూడా మన వాళ్ళకి ఏం తెలియదు. జరా ఇక్కడ ఫన్ క్రియేట్ అవుతుంది, ఇది మీ దాకా రీచ్ అవుతుంది. అంటే వీడి తెలంగాణ కేసరి ఇప్పుడు 11th, 12th, 13th ఉంది, అది మీ దాకా రీచ్ అవుతుంది అని చెప్పి ఇట్లా ఫన్ త్రూ బాయ్ వాళ్ళు మంచిగా చేసిరు అన్న. ఇవాళ వచ్చి వాళ్ళు చాలా మంచిగా చేసిరు. వీళ్ళు అనిపించారు బాగా. బాయ్ వాళ్ళు వస్తా అంటారు, వీళ్ళకి చేపిస్తాం 100% అన్న. ఇగో మనకి ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది, మనకి ఉంటుంది, నేను తీసుకొని వస్తా. సో డోంట్ మైండ్. ఎలాంటి
ఇట్లా ఏమైనా గలత్ చేసినామే అంటే తెలియాలి మనకి తెలియని దాంట్లో ఇట్లా ఫన్ క్రియేట్ అయితే మీ దాకా చేరుకుంటుందని చెప్పి చేసినాం. ఏమనుకోకండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి.